పద్మావతి, విక్కీ పక్కపక్కన కూర్చున్నప్పుడు చైత్ర ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో చైత్ర అని అనేసరికి పద్మావతి విక్కీకేసి అలా చూస్తూ ఉంటుంది. ఇక చైత్ర అయితే విక్కీతో మాట్లాడుతూ ఉంటుంది. హలో విక్కీ, ఎక్కడున్నావు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తాడు. ఇక ఏంటి విక్కీ, ఎప్పుడు వస్తున్నావు మన ఇంటికి అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి పద్మావతి కాసి అయితే విక్కీ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పద్మావతి కూడా అలా విక్కీ కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఎలాగే మాట్లాడుకుంటారని చెప్పి పద్మావతి అయితే లేచి నిల్చుంటూ ఉంటుంది. చాలా కోపంగా ఉంటుంది. అయినా విక్కీ చైత్రతో మాట్లాడుతూనే ఉంటాడు. అలా చైత్రతో మాట్లాడుతున్న విక్కీ దగ్గర నుంచి ఇంతే నాకు అని చెప్పి పద్మావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఇక విక్కీ ఏం మాట్లాడకుండా చైత్ర అన్న మాటలు వింటూ ఉంటాడు. ఇక ఎప్పుడొస్తావు విక్కీ, అక్కడ ఎందుకు ఉంటున్నావు, రా వచ్చేయ్ అనేది అంటూ ఉంటుంది. ఇక పద్మావతి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి ఇక్కడుండి వేస్ట్ అని చెప్పి పద్మావతి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న పద్మావతిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన పద్మావతి వెళ్ళిపోతూ ఉంటుంది. చైత్రతో మాట్లాడి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. పద్మావతి కసి అలా చూస్తూ ఉంటాడు. ఆయన పద్మావతి అలా వెళ్ళిపోవడంతో వచ్చి మళ్ళీ అబద్ధం చేసుకుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకొని చెప్పు చైత్ర అని అనేసి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు విక్కీ. ఇక పద్మావతి ఫీల్ అవుతూ ఉంటుంది.